యానివర్సరీ అమ్ము. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బంగారు తల్లి. Back to our YouTube channel నీలి మేఘాలలో చక్రాలు ప్యాకింగ్ అవుతుందా? సరే సరే. సున్నుండలు ప్యాకింగ్ అయ్యాయా? కొరియర్ వెళ్ళిందా? సరే. ఎప్పుడు చూసినా మా ఆవిడ ఫోన్ లో గైడెన్స్ ఇస్తూనే ఉంటది. ఇదొకటి HOS ఒకటి. గురించి కంప్లైంట్ చేస్తున్నావా? ఆల్వేస్ బిజీ పర్సన్ అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు, PM మోదీ గారు, తర్వాత మా ఆవిడ HOS అండ్ NM ఫుడ్స్ మేఘ్నా రామి. అది కాదు విషయం. అక్కడ తిరుపతి ఎగ్జిబిషన్కి వస్తున్నామండి. మరి తిరుపతి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఎన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, జరుగుతూనే ఉన్నాయి, పనులు చేస్తూనే ఉన్నాం, తరగట్లేదు అసలుకి. ఎందుకంటే ఇక్కడికి స్టాక్, ఆన్లైన్ స్టాక్, మళ్ళీ తిరుపతికి స్టాక్, 3 స్టాకులు అంటే చిన్న విషయమా? మీరు చెప్పండి. మీరు అలానే చెప్తారు, కానీ మీరు కూడా ఇంపార్టెంట్ కదండి. మాకు అందరూ ఇంపార్టెంట్ వచ్చారు కదా. ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. పుల్లలు పెట్టకమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మరి చెప్తాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన రోజు మా ఇద్దరి పెళ్లి రోజు అనమాట. సో మా ఆయనకి పెళ్లి రోజు మా ఇద్దరిది కాబట్టి మా ఆయనకి ఇష్టమైన ఒక మోస్ట్ ఫేవరెట్ డిష్ ఒకటి ఉందన్నమాట. ఎన్నిసార్లు చేసినా ఆయనకి బోరు కొట్టని డిష్. అంటే ఐ థింక్ ఎన్ని రోజులు అయింది మనం తిని? ఇది 2 months 3 months అవుతుంది. 2-3 months అవుతుందండి మేము చేసుకుని ఈ రెసిపీ పర్టికులర్ గా. నాకు ఉట్టిగా తినేమని తినేస్తాను, అన్నంలో కాకుండా. ఉట్టిగా మంచిగానే అంత టేస్టీగా ఉంటుందండి, ఈజీగా ఉంటుంది, డెడ్లీ ఈజీ అనమాట. అసలు ఎవరైనా చేసుకోవచ్చు ఈ చికెన్ రెసిపీ ఫ్రై. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మావిడ చెప్పేస్తుంది. మరి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ లోకి వెళ్ళి మా నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీ యానివర్సరీ అమ్ము. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బంగారు తల్లి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి. సక్సెస్ఫుల్ గా 20 కంప్లీట్ చేసుకున్నాము. 40, 50, 60 కూడా కంప్లీట్ చేసుకునేటప్పుడు చిన్న మ్యాటర్ చెప్తాను. ఏంటది? యాక్చువల్ నిన్న ఒక డైరెక్టర్ కాల్ చేశారు అనమాట. డైరెక్టర్ కాల్ చేసినప్పుడు అనిల్ గారు అని చెప్పి కాల్ చేశారు. చెప్పలేదు నువ్వు? విని చెప్పలా. అయితే నేను ఇలాగా సో అండ్ సో ఇలాగ ఉండట్లేదండి, మేము టూర్ వెళ్తున్నాము, మా పెళ్లి రోజు అండి 26th అని చెప్తే, కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పి ఎన్ని ఇయర్స్ అని అడిగారు. 20 years కంప్లీట్ అయిపోయిందండి, 21st year వస్తుంది అని అంటే, ఆయన అలాగా సార్ చెప్పకండి సార్, అసలు నమ్మలేకపోతున్నాను, మీకు 20 years, మై గాడ్ లాంగ్ జర్నీ సార్ అంటున్నాడు. ఆయన లాంగ్ జర్నీ పక్కన పెట్టేస్తే, వీఆర్ మ్యారీడ్ అట్ 20s లో పెళ్లి చేస్తున్నాం కాబట్టి 20 years కంప్లీట్ అయిపోయింది. రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాము. సో 20 years కంప్లీట్ అయిపోయిందని మాకు తెలియట్లేదు. సో ఇప్పుడు 35కో 40కో చేసుకుని ఉంటే 20 years అయితే మనకు అమ్మో 20 years అయిపోయింది అని ఫీలింగ్ ఉండేది. కానీ అమ్మో మనం 20s లో చేసుకొని 20 years అచీవ్ చేసాము ఈ లైఫ్ ని అని అంటే, ఇప్పుడున్న జనరేషన్. నేను అదే చెప్పాను అనమాట. ఆయన కూడా అదే అన్నారు, మీరు ఆ చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుని 20 years మీరు కలుస్తున్నారు అని అంటే మీ అండర్స్టాండింగ్ లెవెల్ వేరే ఉంటుంది సార్ అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. సో మీకు కూడా అలాంటి పార్ట్నర్ దొరకాలని నేను కోరుకుంటున్నాను అనిల్ గారు. సో అందరికి మంచి పార్ట్నర్స్ దొరకాలి, అందరి లైఫ్స్ బ్యూటిఫుల్ గా ఉండాలి. ఓకేనా? చాలు. మా పెళ్లి కబుర్లు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. 1/2 kilo చికెన్ క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి వాటర్ అంతా డ్రైన్ అవడానికి ఇలాగ నేను స్ట్రైనర్ లో వేసాను. మేము ఈరోజు విత్ స్కిన్ చికెన్ తింటున్నాం. ఒక పెద్ద ఆనియన్ ఇలాగ సన్న ముక్కలుగా తరుక్కోవాలి. బోలెడంత కరివేపాకు, బోలెడంత కొత్తిమీరి, కావాల్సినన్ని జీడిపప్పులు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సినంత ఆయిల్, మన NM ఫుడ్స్ పసుపు, NM ఫుడ్స్ కూరకారం, మన ఉప్పు అండ్
NM ఫుడ్స్ గరం మసాలా పౌడర్. సో కంపల్సరీ నేనైతే మా ఇంట్లో చికెన్ ఫ్రై వచ్చేసేసి ఐరన్ కడాయి, ఇనుప కడాయిలోనే చేస్తానండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది, రంగు చాలా బాగుంటుంది. మన కూరకి కావాల్సింది ఏదైనా సరే రంగు, రుచి. ఏ కూరని ఏ గిన్నెలో వండాలి అని తెలుసుకోవడం కూడా ఒక ఆర్టే. సో దేన్ని ఐరన్లో, దేన్ని మట్టిలో వండితే టేస్ట్ ఉంటుందో, దేన్ని స్టీల్లో, దేన్ని రాచిప్పలో, ఇలా రకరకాలు ఇత్తడి గిన్నెలో చూడండి అలా ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం, సరిపడనే వేసుకోండి. సో ఫస్ట్ జీడిపప్పు మంచిగా దోరగా ఫస్ట్ ఇవి ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడే మనము కరివేపాకు కూడా వేసేస్తాము. మంచిగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలండి, అలా అని మాడకూడదు. కరివేపాకు కూడా మంచిగా క్రిస్ప్గా చేస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగుతుంది. అండ్ ఇది మంచిగా ఫ్రై అవటం వలన చికెన్లో లాస్ట్లో మనం వేసినప్పుడు క్రేజీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ తీసేసుకుందాం. కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలండి, ఇదే మెయిన్ మనం చేయాల్సింది. ఇప్పుడు అదే ఆయిల్లో మన పచ్చిమిరపకాయలకి ఒక ఘాటు, లేకపోతే పగులుతాయి కదా మనకి, అందుకని ఒక ఘాటు పెట్టేసుకొని ఇవి కూడా ఈ నూనెలో వేసేద్దాం. ఇదిగోండి ఇలా వైట్గా వస్తే సరిపోతుంది. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఓకే, ఇప్పుడు ఇవి కూడా తీసేయండి. ఇంత కలరే రావాలి, ఇంతకంటే రాకూడదు. ఓకే, ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఈ చికెన్ ఫ్రైలో మీ అందరికీ తెలుసు నూనె కొంచెం ఎక్కువ ఉండాలి. పసుపు యాడ్ చేసుకుందాం, కొద్దిగా సాల్ట్, సో దట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. మంచిగా నూనె ఆయిల్లో మంచిగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, ట్రాన్స్లూసెంట్ అవ్వాలి. ఏదో చెప్పారా అమ్ము, పారదర్శకం అంటే ట్రాన్స్పరెంట్, ఇలా కనిపించాలి. పారదర్శకమా? ప్లీజ్ అండి, ఎవరైనా తెలిస్తే ఎన్నిసార్లు చెప్పాలి, చాలా మంది చెప్తున్నారు. పారదర్శకం నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తావా? ఏం లేదు, అది మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని వేసుకుంటాం. వచ్చేస్తుందా నీ కలర్కి? ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, ఇంతకంటే అవసరం లేదు. హైలో పెడదాం, ఫ్రై అవ్వాలి. హైలో పెట్టా కొంచెం. ఐరన్ కడాయిలో చేసేటప్పుడు టెంపరేచర్ కంట్రోల్ ఎలాగైతే మనము మట్టి కుండల్లో టెంపరేచర్ కంట్రోల్ ఉంటుందో సేమ్ థింగ్ ఐరన్లో చేసేటప్పుడు కూడా ఉంటుంది. ఐరన్ ఈజ్ వెరీ హాట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుంచి పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. సో మీరు చూసారు కదా ఎంత బాగా ఉల్లిపాయ సాఫ్ట్ అయిపోయింది. ఈ ఉల్లిపాయ కూడా ఎందుకు ఒక్కటి వేస్తానంటేనండి, కొంచెం గ్రేవీ రావడానికి వేస్తానన్నమాట. దీంట్లో మనము చికెన్ వేసేద్దాం. సో ఫస్ట్ ఇందాక ఊరికి చిటికెడ వేసాము, ఇప్పుడు చికెన్కి సరిపడా సాల్ట్ వేస్తాము. ఓకే, దాని తర్వాత మన కూర కారం వేస్తాము. ఈ ఫ్రైలో కూర కారమే బాగుంటుంది. నిజం చెప్పాలంటేనండి, నాకు పెళ్ళయ్యేంతవరకు ఈ కూర కారం గురించి అసలు తెలియదు నాకు. నేను పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంట్లోనే నేను ఇవన్నీ చూసానన్నమాట, నేర్చుకున్నాము అంతే. ఇప్పుడు ఎలాగంటే మన NM ఫుడ్స్లో కూడా దించేసాం. అస్సలు నీటి చుక్క అనేది అవసరం లేదండి, హైలోనే ఉండనివ్వండి. చికెన్ని ఊరికేనే కుక్ అయిపోతుంది, లేత మాంసం కాబట్టి హైలోనే ఉండనివ్వండి. ఓకేనా? ఎందుకంటే మనం కలుపుతూనే ఉండాలి నాన్న, కింద అడుగు అంటకూడదు. జనరలీ ఐరన్ ప్యాన్లో తొందరగా అడుగు అంటదు, కాబట్టి కొంచెం నిశ్చింతగా ఉండొచ్చు. అలా అని చెప్పి మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి, కలుపుతూ ఉండండి. దీంతో పాటు ఈరోజు మాకు వాము రసం అన్నమాట. మా ఇంట్లో డైజెషన్కి చాలా మంచిది, సో అందుకని వాము రసం. ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదండి, ఎదుకోండి. అందుకే హైలో ఉంచాలి అని అన్నా.
అడుగు అంటదు మనకి. ఈ వాటర్ అన్నీ ఎగిరిపోవాలన్నమాట. ఇంకొక 10 minutes అనుకో చిన్ను, మన చికెన్ ఉడికిపోద్ది. ఆడిపోతుందమ్మో అప్పుడే ఇంకో కలర్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇంకా దీనిలో ఆ స్కిన్ ఉంటుందండి, నోట్లో వేసుకుంటే ఉంటుంది ఆ స్కిన్. అసలు బాబా బాబా బాబా, నా భూతో నా భవిష్యత్. చికెన్ ఉడికింది. ఇప్పుడు మనం దీనిలో గరం మసాలా పౌడర్ అరౌండ్ 1 teaspoon, లేదు మీ ఇది టేస్ట్ని బట్టి కొంచెం కావాలనుకున్న వాళ్ళు పెప్పర్ కూడా వేయచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసి హైలో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇది ప్రాపర్ చికెన్ ఫ్రై కలర్. స్టెప్ బై స్టెప్ కి కలర్ బై స్టెప్ కలర్. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఐరన్ కడాయి అండి. మీరు నార్మల్గా చేస్తే ఈ కలర్ రాదు. అప్పుడు మీరు చెప్పద్దు రాలేదు అని. మీరు ఏదైనా సరే నేను చెప్పింది ప్రాపర్గా ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది. మొన్న ఒక అమ్మాయి అనింది, నాకు పాప్కార్న్ బేల్ సరిగ్గా రాలేదక్క అని. నువ్వు వీడియో ఫాలో అయ్యావా అని అడిగా. ఎందుకంటే ఏమవుతుందంటే వీళ్ళు కొన్నిసార్లు ఫాస్ట్ ఫార్వర్డ్లో కంటిన్యూస్ చూడ మనకు వచ్చులే, యునో దట్ ఓవర్ కాన్ఫిడెన్స్. కొన్నిసార్లు వచ్చులే అనేసి స్కిప్లో చూస్తాం, 2xలో 1xలో చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక స్టెప్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ యూ ఫాలో స్టెప్ బై స్టెప్, ఐ గ్యారంటీ యూ ద టేస్ట్ విల్ బి వెరీ గుడ్. నోట్లో నీళ్ళు వస్తే తొందరగా పెడతావా? దాని రెడీ. మనం లాస్ట్ లో వేయాల్సింది ఒకటి ఉండిపోయింది అన్న. ఇదిగో ఇక్కడే ఉంది, వెయిట్ చేస్తుంది. ఈ ఫేవరెట్. తొందరగా వేయండి స్వామి అని. సో వావ్, ఇది కదా కావాల్సింది. సో జీడిపప్పు, కరేపాకు ఇలాగ అన్నీ మంచిగా. ఇప్పుడు చూడండి, మీరే చెప్పండి, స్టార్టింగ్ మీరు చూసిన కర్రీకి ఇప్పుడు మీరు చూసిన ఫ్రైకి ఎంత డిఫరెన్స్ ఉందో. అస్సలు మీరు తింటే నా భూతో నా భవిష్యత్. వేడి వేడి అన్నం 2 months చేసుకుందామండి. ఎండాకాలం కదా, ఎక్కువ తొందరగా తినం. ఇంక ఇప్పుడు తగ్గుతుంది కదా, తగ్గు మొహం పెడుతుంది. అందుకని ఇదిగో నీ ఫేవరెట్ చికెన్ స్కిన్, జీడిపప్పు, కరివేపాకు. మై గాడ్, బాగా బాగుందా? నిజంగా అమృతం ఎలా ఉంటుందో తెలియదు. మనం ఆ పురాణంలో చూస్తాం కదా, అమృతం తాగి మనుషులు అయిపోయారు చాలా సంవత్సరాలని. అది తిన్నంత ఫీలింగ్ నాకు వస్తుంది అమృతం తిన్నంత. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అండి చికెన్ ఫ్రై అంటే. పిచ్చి చికెన్ ఫ్రై అంటే నాకు, ఇలాంటి చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఎంత టేస్టీగా ఉందండి నిజంగా. కొత్తిమీర మధ్య మధ్యలో. ఇది మాత్రం ఆయిల్ ఉంటేనే కర్రీకి టేస్ట్ అండి. ఈ చికెన్ ఫ్రై ఇలా ఉంటేనే బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేసానని, కాకపోతే చికెన్ స్కిన్తో కూడా వండాం కదా, స్కిన్లో కూడా ఆయిల్ వస్తుంది, కానీ అదే రుచి అండి. 2 నెలలకు తింటాం కాబట్టి. మా అమ్మ మీ ఇంట్లో ఒకసారి టేస్ట్ చేసి నువ్వు ఊహించుకుని చేసా. మా ఇంట్లో దగ్గరకి ఇలాగే, మా ఇంట్లో చికెన్ ఫ్రై కూడా అదిరిపోతుంది అసలు. మా అమ్మ చేసేది చాలా బాగా చేసేది. మా అమ్మ బాగా వంట చేస్తుంది. నా ఫేవరెట్ అయితే మాత్రం వంకాయ. ఆంటీ చేసిన వంకాయ బాబ్బా, అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ టేస్ట్. నాకు ఈ రోజుకి కూడా గుర్తన్నమాట, అంత మంచి టేస్ట్. అల్లం వేసి చాలా, వంకాయ శనగపప్పు అసలు అదరగొట్టేసేది ఆంటీ. మా అమ్మ పైనుండి చూసి నేను చాలా బ్లెస్ చేస్తుంది. నన్నా మా అబ్బాయికి బాగా వంట చేసి పెడుతున్నావు, బాగా చూసుకుంటున్నావు. అవునా? మహియా,
ఇప్పుడు నేను మహి దగ్గరికి వెళ్ళాలి. మహి అమ్మా పర్లేదు చెప్పు. సో కాల్ వచ్చింది ఇప్పుడు ఉండు. హెచ్ఓఎస్ నుంచి. ఇదిగో చూడు, సో వీడియోలో ఉన్నావు. ఎపిసోడ్ ఎండ్ చేసేద్దాము. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా మంచిగా హెచ్ఓఎస్కి వెళ్తున్నాం టేస్ట్ అంటున్నాడు. చేయండి. స్టాక్ ఎన్ఎం ఫుడ్స్ లోనే ఉంటున్నారు. ఎన్ఎం ఫుడ్స్ లో కూడా లేనే, ఇంట్లో ఉన్నానే, ఇక్కడ వంట చేసుకొని మేము తింటున్నా. ప్రశాంతంగా మేమేదో పిల్లలు ఉన్నారా? ఆ, నీలి మేఘాలలో ఉన్నామండి. రండి. మీ ఆయన్ని కాస్త వదిలేమని చెప్పండి. సండే 2-3 అవర్స్ మనం పని చేసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోండి అంటే బాగా ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు. సండే కూడా మా ఆవిడకి లేదే బావే తీసుకొస్తున్నాడే. నేను కూడా వస్తున్నానమ్మా. నేను డ్రాప్ చేస్తున్నా. ఆ. మా వాడు చికెన్ కర్రీ అదరగొట్టేసింది. చికెన్ ఫ్రై ఈ రోజు. తినండి మంచిగా. కానీ ఆవిడ చికెన్ ఎన్నిసార్లు చేస్తుందేమో కానీ నేనే పొద్దు నుంచి 4 ఫోన్లు చేస్తాను. సరే ఉండు, ఫోన్ చేస్తా 2 నిమిషాలు. ఓకే బాయ్ బాయ్. సో మీరు కూడా ట్రై చేసి చక్కగా పిల్లలకి పెట్టండి. పిల్లలు అసలు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ. మీ పిల్లలు నిజంగా నచ్చకపోతే బాగాలేదు అని చెప్తే నాకు మెసేజ్ చేయండి. నేను అసలు ఈ చికెన్ కర్రీ తినడమే మానేస్తాను. సో అంత అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది. ప్లీజ్ తొందరగా మీ పిల్లలకి చేసి పెట్టేయండి. ఆ లోపు మా నీలిమే అల్లు గారు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇది రసం. వా, ఇంకా రసం వేసుకుని తినలేదు. వామరసం వేసుకుని ఈ పీస్ నంచుకుంటే ఇంకా అది వేరే లెవెల్ అండి. ఇంకా నేను ఇంత బాయ్ 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 గాయ్స్. మా నీలిమే గారు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్.